ఓం నమ శివాయ. భారత్ మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి. తేదీ 16/12/2025. ప్రభాత పాఠము. పూర్వ తేదీ 8/7/1968. మధురమైన పిల్లలు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ నారాయణులుగా అవుతారు. వారినే విష్ణువుగా పిలుస్తారు. ఈ చిత్రపటం గురించి అందరికి తెలుసు, కానీ దాని అర్థం మాత్రం ఎవరికి తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులని ఎవరు తెలుసుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఆత్మీయ తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకు తెలియచేస్తున్నారు. ఇవన్నీ కూడా విశాలమైన తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి క్షణక్షణము ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ఎవరి బుద్ధి అయితే బయట తిరుగుతూ ఉంటుందో ఈ మాట వినగానే వారి చంచలత్వము సమాప్తమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి వినాలి అని పిల్లలు తెలుసుకున్నారు. ఇక్కడికి దేవతలుగా తయారవడానికి వచ్చాము. మమ్మల్ని తండ్రి దత్త తీసుకున్నారు. బ్రాహ్మణులుగా మారి చదువుతున్నాము. ఏమి చదువుతున్నాము? బ్రాహ్మణుల నుంచి దేవతలుగా తయారవడానికి చదువుతున్నాము. ఏ విధంగా అయితే విద్యార్థులు కాలేజ్ చదువుతూ మేము ఫలానా విధంగా తయారవుతాము అని చెబుతారు, ఇక్కడ కూడా మనకు మాత్రమే తెలుసు మనము దేవతలుగా అవుతామని అర్థం చేసుకున్నాము. మీరు బ్రహ్మ యొక్క సంతానము. బ్రాహ్మణులుగా ముందుగా అవ్వాలి. ఆ తర్వాత బ్రాహ్మణుల నుంచి తిరిగి దేవతలుగా అవుతారు. మనుషుల నుంచి దేవతలుగా అయ్యే మహిమను మనం విన్నాము. కానీ ఏ మనుషులు దేవతలుగా అవుతారు? హిందువులందరూ కూడా దేవతలుగా కాలేరు. వాస్తవంగా చూసినట్లయితే హిందువులు ఎవరు కూడా దేవతలు కారు. ఒకప్పటి ఆది సనాతన ధర్మమే హిందూ ధర్మానికి మూలము. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అని ఎవరినైనా అడిగితే వారు అయోమయములో పడిపోతారు. అజ్ఞానం కారణం చేత తమని తాము హిందువులుగా పిలుచుకోవడం ప్రారంభించారు. హిందుస్థాన్లో జీవించడం వల్ల తమని తాము హిందువుగా చెప్పుకోవడం ప్రారంభించారు. వాస్తవంగా ఈ దేశం పేరు భారతదేశం. హిందుస్థాన్ ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశమే సత్యమైన ఖండము. అంతేగాని హిందుస్థాన్ ఖండము అని ఎవరు కూడా అనరు. ఈ దేశం పేరు భారతదేశము. ఈ ఖండం పేరు కూడా ఎవరికి తెలియదు. అపవిత్రంగా అవ్వడం కారణంగా తమను తాము దేవతలుగా చెప్పుకోలేకపోయారు. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. స్త్రీ పురుషులు ఒకే చోట ఉన్నప్పటికీ పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మము కనుమరుగైపోయింది. ఆ తర్వాతనే మిగతా ధర్మాలు స్థాపన అయ్యాయి. బుద్ధుడు వచ్చి బౌద్ధ ధర్మాన్ని, ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని, క్రీస్తు వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. మరి ఈ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? హిందూస్థాన్ అనే పేరును విదేశీయులు పెట్టారు. పతితులుగా కావడం వల్ల తమను తాము దేవతలుగా భావించడం మానివేశారు. దైవీ ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోవడం వల్ల తమను తాము హిందువుగా చెప్పుకుంటున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఒకప్పుడు ఉంది. అది అతి ప్రాచీనమైనది. మొట్టమొదట ఈ ధర్మమే ఉంది. అది ఉన్నప్పుడు ఏ ధర్మము కూడా లేదు. దేవీ దేవతలు ఎప్పుడు కూడా హిందువులు కారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. ఎప్పుడైతే విద్యార్థులు పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు తెలుస్తుంది, మేము భవిష్యత్తులో డాక్టర్లుగా అవుతాము లేదా ఇంకేదైనా అవుతామని. ఇక్కడ మీరు కూడా చదువుతున్నారు. మీరు మనుషుల నుంచి దేవతలుగా తయారవుతున్నామని భావిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మ యొక్క దత్తత సంతానం. బ్రాహ్మణులుగా అయిపోయారు. ఈ చదువు ద్వారా బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతారు. అంతేగాని హిందువుల నుంచి దేవతలుగా కాలేరు. దేవతా పదవిని ఇవ్వడానికి తండ్రి ఇక్కడికి రావాల్సి వస్తుంది. అందుకే అందరూ కూడా వారినే గుర్తు చేస్తారు. ఏమని గుర్తు చేస్తారు? మీరు వచ్చి పవిత్రమైన ప్రపంచాన్ని స్థాపన చేయండి అని కోరుతారు. పతిత పావనులు తండ్రి మాత్రమే. కృష్ణుడిని ఉన్నతోన్నతమైన భగవంతుడు అని ఎవరు కూడా చెప్పరు. పరంపిత పరమాత్మ నిరాకారుడు. ఇది చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎన్ని ధర్మాలు ఉన్నాయి. కొత్త కొత్త ధర్మాలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళి మీరు ఉపన్యాసం చేస్తున్నప్పుడు దీని గురించి స్పష్టంగా తెలియచేయాలి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. అన్ని ధర్మాలు కూడా ఇనుపయుగ సమానంగా మారిపోయాయి. చిత్రపటం ద్వారా కూడా మీరు తెలియజేయవచ్చు. ఎవరైతే వింటారో వారి అహంకారం తొలగిపోతుంది. స్వయం ఎవరో స్పష్టమైపోతుంది. తమని తాము తమో ప్రధానమైన వారుగా గుర్తిస్తారు. మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆ తర్వాతే మిగతావి చెప్పాలి. ఈ పాత ప్రపంచము పరివర్తన కానుంది. మీ చిత్రపటాలు కూడా దిన ప్రతిదినము మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. సృష్టి చక్రం మీద మీరు స్పష్టంగా అర్థం చేయించవచ్చు.
ఏ విధంగా అయితే విద్యార్థులకు పాఠశాలలో మ్యాప్ను చూపించి అర్థం చేయిస్తారో అదేవిధంగా మీరు కూడా ఈ చిత్రపటాల ఆధారంగా తెలియజేయవచ్చు. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో ఉండి తీరాలి. సత్యయుగము కలియుగంకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రపంచం పాత ప్రపంచంకు సంబంధించిన చిత్రపటాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. ఈ పాత ప్రపంచము వినాశనం జరుగుతుంది. ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఇతరులకు మీరు తెలియజేస్తున్నారు. ఈ విషయాలేవి కూడా మనుషులకు తెలియదు. ఎంత గొప్ప విద్యావంతులైన పండితులైనా దీని గురించి ఎవరు తెలియజేయలేరు. తండ్రి మాత్రమే పిల్లలకు తెలియజేస్తున్నారు. వారే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలియజేస్తారు. అంతే తప్ప మిగతా వారెవరికి దీని గురించి తెలియదు. మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం అనేది లేనేలేదు. ఏ విధంగానైతే సన్యాస ధర్మానికి చెందినవారు బ్రహ్మ మహాతత్వాన్ని ఈశ్వరునిగా భావించడం జరిగిందో అదేవిధంగా హిందుస్థాన్లో ఉండేవారు తమని తాము హిందువులుగా చెప్పుకొని కొనసాగుతున్నారు. దేవీ దేవత అనేది చాలా ఉన్నతమైన పేరు. దైవీ గుణాలు కలిగిన వారినే దేవీ దేవతలు అని అంటారు. బాహ్య ప్రపంచంలో వీరిలో దైవీ గుణాలు ఉన్నాయని మనం అంటూ ఉంటాం కదా. దైవీ గుణాలు గలవారే దేవతలుగా అవుతారు. పెద్ద పెద్ద పండితులు కావచ్చు, వారు సంస్కృతాన్ని అవపోసన పట్టి ఉండవచ్చు. కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం గురించి వారికి ఏమీ తెలియదు. మాట మాత్రంగా అంటారు శివ పరమాత్మ అని. కానీ వారి యొక్క కర్తవ్యం ఏమిటి? ఎందుకు వారిని అలా పిలుస్తారు? వారికి ఏమీ తెలియదు. కృష్ణుడు విష్ణువు గురించి కూడా మాట్లాడతారు. కానీ రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులు అవుతారని వారికి తెలియదు. ఆ లక్ష్మీనారాయణుల కంబైన్డ్ స్వరూపమే విష్ణువుగా పిలుస్తారని కూడా తెలియదు. ఈ విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారినే విష్ణువుగా పిలుస్తారు. చిత్రపటాన్ని మనుషులు చూసినప్పటికీ దీని గురించి ఎవరికి తెలియదు. పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు కూర్చొని తెలియచేస్తున్నారు. పరంపిత పరమాత్మ తండ్రిని అందరూ గుర్తు చేస్తారు. హో భగవంతుడా అని పిలువని వారు ఎవరైనా ఉన్నారా? ఆ మహిమ అంతా కూడా నిరాకారుడికే చెందుతుంది. నిరాకారుడు అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోలేరు. ఎంతో అయోమయముల పడిపోతారు. చెప్పాలంటే తెలివిహీనులుగా అయిపోయారు. మనం కూడా మొదట్లో తెలివిహీనులాగానే ఉన్నాము. మనకేమీ తెలిసేది కాదు. భగవంతుడిని జంతువుల్లో రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని చెప్పాము. ఈ చదవక మునుపు మీ బుద్ధి రాతి సమానంగా ఉండేది. విద్యార్థులు సరిగా చదవకపోతే టీచర్ ఏమంటారు? రాతి బుద్ధి అని అంటారు కదా. ఇప్పుడు మీ బుద్ధి పారస బుద్ధిగా మారిపోయింది. ఈ జ్ఞానమంతా కూడా భారతీయుల కొరకే. ఇది విదేశీయుల కొరకు కాదు. అందువల్ల వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వారు వెనకాల వస్తారు. వారితో మీకు ఎలాంటి సంబంధం లేదు. వెనుకాల వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క జనసంఖ్య వృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఖండాలు కూడా పెరుగుతూ వచ్చాయి. స్వర్గంలో మాత్రము భారత ఖండము తప్ప మరే ఖండము కూడా ఉండదు. ఇప్పుడు ఆ ధర్మము కనుమరుగైపోయింది. మిగతా ధర్మాలన్నీ కూడా ఉన్నాయి. దీనికి ఉదాహరణగా మర్రి వృక్షాన్ని చెప్పవచ్చు. ఆది సనాతన దేవీ దేవత ధర్మము అనేది ఫౌండేషన్. అది పూర్తిగా కనుమరుగైపోయింది. మిగతా వృక్షం మాత్రం మిగిలిపోయింది. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంది, కానీ హిందూ ధర్మం లేదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అవ్వడానికి ముందు బ్రాహ్మణులుగా కావాల్సిందే. బ్రాహ్మణులు కావాల్సిందే. శూద్ర వర్ణం నుంచి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. శూద్రులు బ్రాహ్మణులు అని కూడా అంటూ ఉంటారు కదా. శూద్ర డినైస్టీ ఉండదు. శూద్ర వర్ణం ఉంటుంది, బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. దేవతా ధర్మాన్ని మార్చి హిందూ డైనెస్టీగా చెప్పారు. ఎప్పుడైతే అపవిత్రంగా అయ్యారో అప్పుడే తమ పేరును మార్చుకున్నారు. దేవీ దేవత మహారాజా మహారాణులు ఉండేవారు. హిందూ మహారాజులు మహారాణులు ఇక్కడ ఉన్నారు. ఒకే ఒక భారతదేశం ఉంది. ఆ తర్వాత వేరు వేరు దేశాలు వచ్చాయి. దేవీ దేవతల ఉనికి పూర్తిగా కనుమరుగైపోయింది. కేవలము వారి చిత్రాలు మాత్రమే మిగిలిపోయాయి. నెంబర్ 1 స్థానంలో సూర్యవంశీయులు ఉండేవారు. రాముడిని సూర్యవంశము అని చెప్పలేము. ఇప్పుడు మీరు సూర్యవంశీయులుగా అవుతున్నారు, చంద్రవంశీయులుగా అవ్వరు. ఇది రాజయోగము. మీరిప్పుడు సూర్యవంశీయులుగా అవుతున్నామని తెలుసుకున్నారు. మీ హృదయంలో సంతోషం యొక్క అలలు లేస్తున్నాయి. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మహారాజా మహారాణిగా అవుతామని మీరు తెలుసుకున్నారు. సత్యనారాయణుని యొక్క సత్యమైన కథ ఇప్పుడు వింటున్నారు. ఇంతకుముందు
జన్మ జన్మలుగా సత్యనారాయణుని కథ వింటూ వచ్చారు. కానీ అదంతా కూడా అసత్యమైన కథ. పిల్లలు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అదంతా కూడా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. భక్తి మార్గం ద్వారా మనుషులు ఎప్పుడూ కూడా దేవతలుగా కాలేరు, ముక్తిని జీవన్ముక్తిని పొందలేరు. మనుషులందరూ కూడా ముక్తిని కానీ జీవన్ముక్తిని కానీ కోరుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా బంధనాల్లో చిక్కుకొని ఉన్నారు. ఆత్మ ఎప్పుడైతే పైనుంచి కిందకు వస్తుందో జీవన్ముక్తి అవస్థలోకి వస్తుంది, జీవన బంధనంలోకి రాదు. అర్ధ సమయము జీవన్ముక్తి ఉంటుంది, అర్ధ సమయము జీవన బంధనము ఉంటుంది. దీనిని ఒక ఆటగా వర్ణించవచ్చు. ఈ విశాలమైన ఆటలో మనమంతా కూడా నటులము. ఇక్కడికి మనము మన పాత్రలను పోషించడానికి వస్తాము. మనము పైనుంచి ఇక్కడికి ఎలా వస్తామో తండ్రి మనకు తెలియచేశారు. ఆత్మ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మధురమైన పిల్లలైన మీరు మొదటి నుంచి అంతిమం వరకు ఈ ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళాలు తెలుసుకున్నారు. ప్రపంచంలోని వారికి దీని గురించి ఏమీ తెలియదు. విశాలమైన తండ్రి పైన ఉన్నారు. వారు ఏమి చేస్తారో, వారి కర్తవ్యం ఏమిటో ఎవరికి తెలియదు. అందుకే వారందరినీ తుచ్చబుద్ధి మనుషులు అంటారు. మీరు కూడా ఒకప్పుడు తుచ్చబుద్ధిగా ఉండేవారు. ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా కూడా తుచ్చబుద్ధి గలవారే. పరంపిత పరమాత్మనే రచయిత. వారికి మాత్రమే రచన యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానం తెలుసు. మీరు పేదవారిగా సాధారణంగా ఉన్నప్పటికీ అన్నీ తెలుసుకున్నారు. వారు ధనవంతులుగా, లక్షాధిపతులుగా, కోటీశ్వరులుగా ఉన్నప్పటికీ ఏమీ తెలియదు. అలాంటి వారిని తుచ్చబుద్ధి గలవారే అంటారు కదా. మీది స్వచ్ఛమైన బుద్ధి. ఇప్పుడు చూడండి, మీరు ఏ విధంగా ఉండేవారు, ఏ విధంగా కాబోతున్నారు. పాఠశాలలో కూడా చదువు ద్వారానే ఉన్నతమైన పదవిని పొందుతారు కదా. ఇది కూడా మీ చదువు. దీని ద్వారానే సర్వోన్నతమైన పదవిని పొందుతారు. రాజా, రాణి పదవి లభిస్తుంది. బాహ్య ప్రపంచంలో చూసినట్లయితే దాన పుణ్యాలు చేసి రాజకుటుంబంలో జన్మ తీసుకుంటారు, రాకుమారునిగా అవుతారు, ఆ తర్వాత రాజుగా అవుతారు. కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. తండ్రి కాకుండా మరెవరూ కూడా రాజుగా అయ్యే చదువును చదివించరు. తండ్రే మనలను చదివిస్తున్నారు. మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు పతితుల నుంచి పావనంగా అవుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకారుడైన తండ్రిని గుర్తు చేయండి. అప్పుడే మీరు పవిత్రంగా అవుతారు. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా సత్యయుగములు అవుతారు. ఈ జ్ఞానాన్ని చాలా సహజంగా తెలియజేయవచ్చు. ఇప్పుడు దేవీ దేవత ధర్మము కనుమరుగైపోయింది. అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు, వేరే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. ఎవరికైనా తెలియజేసేటప్పుడు ముందుగా తండ్రి గురించి 2 మాటలు చెప్పండి చాలు. తండ్రి మనకు తెలియచేస్తున్నారు, ఇతర ధర్మాల్లోకి చాలామంది వెళ్ళిపోయారు. అందుకే బౌద్ధ మతము, ముస్లిం మతంలోని జనసంఖ్య చాలా పెరిగిపోయింది. ఖడ్గ బలం ద్వారా ముస్లిం మతంలోకి చాలామంది వెళ్ళిపోయారు, బౌద్ధ మతంలోకి కూడా వెళ్ళిపోయారు. ఒకరి ఉపన్యాసం వినగానే వేలాది మంది బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు. ఈ క్రిస్టియన్స్ కూడా ఉపన్యాసాలు ఇచ్చి తమ వైపు తిప్పుకుంటున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మీ భగవంతుడైన రాముడి యొక్క భార్యను ఎత్తుకెళ్లారు, మీకు సిగ్గు అనిపించడం లేదా అని ఉపన్యాసాలు చేస్తారు. మీ కృష్ణుడిని చూడండి ఎలాంటి పనులు చేశారో, వికారి పనులు చేశాడు, అందరిని ఎత్తుకెళ్లాడు. ఇలాంటి ఆరోపణలు చేసి తమ వైపు తిప్పుకున్నారు. మీ దేవుళ్లలో ఎన్నో వికారాలు ఉన్నాయి, మా క్రిస్టియన్ మతంలో ఇవేమీ లేవు అని ప్రచారం చేసుకున్నారు. మా మతంలో కలిసినట్లయితే మీకు 3 రెట్లు జీతం లభిస్తుందని నమ్మించారు. మా దగ్గర చాలా సుఖం లభిస్తుందని నమ్మబలికారు. ఇలాంటి మాటలు విని ఎంతోమంది క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్ళిపోయారు. అందుకే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలిసాయి. సృష్టి చక్రం ఏ విధంగా నడుస్తుందో తెలుసుకున్నారు. తండ్రి మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. స్వదర్శన చక్రాన్ని విష్ణువు ధరించినట్లుగా చూపించారు. కానీ మనుషులకు ఇవేమీ కూడా తెలియవు. విష్ణువు స్వదర్శన చక్రాన్ని ఎందుకు ధరించాడు ఆ విషయం కూడా తెలియదు. స్వదర్శన చక్రం అనేది కృష్ణుడికి, నారాయణునికి ఎందుకు చూపించారు, ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. వీరిద్దరి మధ్య ఏమి సంబంధం ఉందో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. కృష్ణుడికి, నారాయణుడికి, విష్ణువు మాత్రమే ఈ స్వదర్శన చక్రాన్ని ఎందుకు చూపించారు, దాని వెనుకగల కారణాన్ని కూడా తెలుసుకోలేదు. ఈ ముగ్గురు కూడా ఒక్కరే. వాస్తవంగా చూసినట్లయితే ఈ స్వదర్శన చక్రము
బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే లభిస్తుంది. మీరే ఈ జ్ఞానం ద్వారా స్వదర్శన చక్రధారులుగా అవుతారు. అంతేగాని స్వదర్శన చక్రం ద్వారా ఎవరిని చంపడం కానీ లేదా నరకడం కానీ జరగదు. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఎంతగా మీరు స్వదర్శన చక్రాన్ని జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటారో అంతగా మీ పాపాలు భస్మం అవుతాయి. అంతేగాని ఇక్కడ ఎవరి తలను తీసివేయడం అనేది జరగదు. ఈ చక్రము హింసకు సంబంధించినది కాదు. మీరు ఈ చక్రం ద్వారా అహింసకులుగా అవుతారు. ఎక్కడి మాటను ఎక్కడికి తీసుకువెళ్లారో చూడండి. తండ్రి తప్ప ఈ విషయాలను మరెవరు కూడా అర్థం చేయించలేరు. ఓ మధురాతి మధురమైన పిల్లలారా, ఇదంతా విని మీరు అపారమైన సంతోషంలో ఉండాలి. మేం మొదట ఆత్మలమని మీరు తెలుసుకున్నారు. ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా మరచిపోవడం వల్లనే మీ ఇల్లును కూడా మర్చిపోయారు. ఆత్మ అంటే ఏమిటో కూడా మర్చిపోయారు. ఏది ఏమైనా ఆత్మను ఆత్మగానే పిలుస్తూ వచ్చారు. కానీ పరమాత్మను మాత్రము రాళ్లల్లో రప్పల్లో ఉన్నట్లుగా చెప్తూ వచ్చారు. ఆత్మల తండ్రి ఎన్ని తిట్లు తినాల్సి వచ్చింది. కానీ ఆత్మను ఎప్పుడూ కూడా ఎవరు కూడా రాయి రప్ప అని అనలేదు. కణకణములో ఆత్మ ఉందని కూడా అనలేదు. ఇవన్నీ కూడా పరమాత్మనే అన్నారు. వారిని నిందించారు. ఇక్కడ జంతువుల యొక్క ప్రస్తావన ఏది లేదు. చదువు అనేది మనుషులు మాత్రమే చదువుతారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మేము 84 జన్మలు పూర్తి చేశాము. 84 లక్షల జన్మలు అనేవి లేవు. మనుషులు ఎంతగా అజ్ఞాన అంధకారంలో మునిగిపోయారు. అందుకే లోకోక్తి కూడా ఉంది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. అర్ధకల్పము ద్వాపర కలియుగాలు అంధకారము, అర్ధకల్పము సత్య త్రేతాయుగాలు వెలుగు. అజ్ఞానాన్ని రాత్రి అని చెప్తే జ్ఞానాన్ని పగలు అని చెప్పవచ్చు. ఇది బేహద్దులోని మాట. అర్ధకల్పము దినము, అర్ధకల్పము రాత్రి. అజ్ఞాన కాలంలో ఎన్నో దెబ్బలు తినవలసి ఉంటుంది. తప్పిపోయి తిరగడం జరుగుతుంది. ఎవరైతే పాఠశాలలో చదువుతారో వారు ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. సత్సంగాల్లో మనుషులు ఎంతగా తప్పిపోయి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఏమీ లభించదు, పోగా ఇంకా నష్టమే జరుగుతుంది. అందుకే దానిని తప్పిపోవడం అనే అంటారు. అలా తప్పిపోయి మీ ఆస్తులు అంతస్తులు అన్నింటిని కూడా పోగొట్టుకున్నారు. పూర్తిగా పేదవారిగా మారిపోయారు. ఈ చదువు ద్వారానే మీరు లాభాన్ని పొందుతారు. బ్రాహ్మణులుగా అవ్వడం అంటే లాభాన్ని పొందడం అని పిల్లలు తెలుసుకున్నారు. బ్రాహ్మణులే స్వర్గవాసులుగా అవుతారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా స్వర్గవాసులు అవుతారు. కానీ పురుషార్థం ఆధారంగా పదవిలో తారతమ్యం ఉంటుంది. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదానము: సదా సుఖ స్వరూప భవ. ఇతరుల దుఃఖాలు వింటూ మీలో దుఃఖము కలగకూడదు. ఎందుకంటే ఇది దుఃఖం యొక్క ప్రపంచము. మీ కొరకు దుఃఖము సమాప్తమైపోయింది. ఉన్నతమైన స్థితికి వెళ్ళే యుగమి ఇది. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు సుఖ స్వరూపంలో ఉన్నట్లుగా భావించండి. మాట్లాడితే సుఖము గురించే మాట్లాడాలి. ఆలోచిస్తే సుఖము గురించే ఆలోచించాలి. చూస్తున్నట్లయితే సుఖ స్వరూపంలోనే ఆత్మను చూడాలి. ఇలాంటి అభ్యాసం చేయాల్సి ఉంది. ఏ విధంగా అయితే సత్యయుగంలో దేవతలకు దుఃఖం అంటే ఏమిటో తెలియదు, ఆ విధంగా మీరు సంస్కారాన్ని తయారు చేసుకోవాలి. సదా ఇలాంటి సంస్కారాన్ని ధారణ చేయండి. ఓం నమః శివాయ.